ఏమండి ఎందుకింత అర్జెంట్ గా ఈ మీటింగ్ కాల్ ఫర్ చేశారు? కుప్పలుగా చెరువు నిండిన కప్పలు 10,000 చేరు సుమతి. అంటే వర్షాలు బాగా పడి చెరువులు నిండితే కప్పలు చేరుతాయి. కరెక్టే సార్. ఎలక్షన్లు దగ్గర పడుతుంటే అధిష్టానానికి గుర్తొచ్చేదేంది? ప్రజలు. అవును. వాళ్ళని ఎలా మోసం చేసి మళ్ళీ అధికారంలోకి రావాలన్నదే ఈ మీటింగ్. పదండి. మినిస్టర్ మీ అందరికీ తెలిసిన విషయమే, ఎలక్షన్లు దగ్గర పడుతున్నాయి. ఇంతవరకు మన ఎజెండా ఏమిటో, మేనిఫెస్టో ఏంటో నిర్ణయించలేదు. దానికోసమే మీ అందరినీ ఇక్కడ సమావేశపరిచాను. మేనిఫెస్టో గురించి మనం భయపడాల్సింది ఏమీ లేదు సార్. 10 సంవత్సరాల క్రితం ఎలక్షన్ లో ఒక మేనిఫెస్టోతో మనం ప్రజల్లోకి వెళ్ళాం. అది వాళ్ళకి నచ్చి మనకు పట్టం కట్టారు. ఏంది మీరు బాగా తిన్నారనా? ఈసారి గొట్టం పెడతారు. పబ్లిక్ ని చిన్నాచినాయకండి. మనం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఆ మేనిఫెస్టోని ఇంప్లిమెంట్ చేశాం. చేయబట్టే కదా కోట్లు నింపుకున్నారు. మన పార్టీ పేరులోనే ఉంది ప్రగతి పథం. అభివృద్ధి పథకాలే ముఖ్యోద్దేశంగా మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. వీళ్ళు అభివృద్ధి చెంది రాష్ట్రం అభివృద్ధి చెందింది అనుకుంటారు. అంతేనంటావా? ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ కూడా ఈసారి మన పార్టీయే మంచి మెజారిటీతో నెగ్గుతుందని వస్తున్నాయి. కరెక్ట్ సార్. అవును, మనం ప్రజలకు అందించిన అభివృద్ధి పథకాలే మన పార్టీ గెలుపు కారణమవబోతున్నాయి. అవును సార్. ప్రజలు ఇంకా మనల్ని నమ్ముతున్నారంటే మనం పెట్టిన అభివృద్ధి పథకాలు వాళ్ళకి నచ్చాయనే అర్థం. కాబట్టి మేనిఫెస్టో మార్చాల్సిన అవసరమే లేదు. వీడికి బాగా వర్కౌట్ అయినట్టున్నది. అలా అనుకోకండి సార్. ఎందుకంటే ప్రజలు ఎప్పుడు మార్పునే కోరుకుంటారు. అందుకని నా అభిప్రాయం ఏమిటంటే మన మేనిఫెస్టోలో ఇంకా 1-2 అభివృద్ధి పథకాలని చేరిస్తే మంచిదని నా అభిప్రాయం. సర్వే రిపోర్ట్లు వాళ్లకు 25 సీట్లు వస్తాయని చెబుతున్నాయి కదా. మీరు అన్నట్టుగా ఆ కొత్త పథకాలు 2 చేరిస్తే వాళ్ళకి ఆ సీట్లు కూడా రావు. అవును సార్, సీఎం గారు చెప్పిందే కరెక్ట్ అనిపిస్తుంది. అవును, మాకు అదే కరెక్ట్ అనిపిస్తోంది. అలాగే చేద్దామండి. కానీ మన అపోజిషన్ ఎమ్మెల్యే నాయక్ గారి కొడుకు మీరందరూ వినే ఉంటారు, చైతన్య అని. అతనిప్పుడు యూత్ లీడర్ అయ్యాడు. కొత్త శ్లోకంతో ప్రజల్లోకి వెళ్తున్నాడు. ఓటరే దేవుడు, దేవుడే ఓటరు అని. ప్రజలు కూడా దానికి చైతన్యవంతులవుతున్నారని మనకి ఇన్ఫర్మేషన్ కూడా వచ్చింది. దీని ప్రకారం రేపు ఓటింగ్ శాతం పెరిగి ఆ పెరిగిన ఓట్లన్నీ మనకి అగెనిస్ట్ గా పడితే మన పార్టీ పొజిషన్ ఏమిటి అనేది నాకు భయంగా ఉంది. భయం ఎందుకు? ఇక అదోగదే సార్, వాడి గురించా మీ ఆలోచన? వాడెంత సార్ నలకలాంటోడు, ఇలా లేపేస్తా. నలక ఒంటి మీద పడితే పర్వాలేదు, దులుపుకోవచ్చు. అదే కంట్లో పడిందనుకో చెప్పక్కర్లేదనుకుంటా. కొంచెం దూకుడు తగ్గించు. సారీ సార్, నేను చేసిన మంచి పనికి అభినందిస్తారనుకున్నాను కానీ ఇలాంటి పనికి మాలిన ఈడియట్స్ ముందు అవమానిస్తారనుకోలేదు. అది నేను అడగాల్సింది. నీ పదవి